హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ని క్విక్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేందుకు యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం హోటల్ స్టైల్ పూరీ కర్రీ. ఈ పూరీ కర్రీ అనేది చాలా టేస్టీగా అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పూరీ కుర్మాకి ముందుగా మనము ఒక కప్పులో 4 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోండి. అలాగే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉంటలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్, 2 టమాటో, 4 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ అలాగే పచ్చిమిర్చిని మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఎంచక్కా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత మనము స్ట్రైట్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఈ కర్రీలోకి యాడ్ చేయడం వల్ల కర్రీ యొక్క ఫ్లేవర్ అలాగే కన్సిస్టెన్సీ అంతా మనకి చాలా టేస్టీగా అలాగే చాలా బాగుంటుంది పూరీలోకి తింటున్నప్పుడు. ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనము ఇలా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ అలాగే కొన్ని మిల్ మేకర్స్ని కూడా నేను యాడ్ చేశాను. ఈ మిల్ మేకర్స్ యాడ్ చేయడం వల్ల కర్రీ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకొని అవి కలిసేలాగా మనము కలిదిప్పుకుందాము. అప్పుడు కూడా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము అవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కర్రీ యొక్క కన్సిస్టెన్సీ కోసము. ఇవి ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఆ ఫ్లేవర్ కూడా మనకి ఉడుకుతున్నప్పుడు మంచిగా తెలుస్తుంది. చాలా గుమగుమలాడే స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము శనగపిండిని వాటర్లో యాడ్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా, ఆ శనగపిండి వాటర్ని మనము ఈ కర్రీలో యాడ్ చేసుకొని ఇలా కలిదిప్పుకోవాలి. ఇలా మనము ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలిదిప్పుకుంటే కర్రీ యొక్క కన్సిస్టెన్సీ మనకి తెలుస్తుంది. చూసారు కదా, కర్రీ అనేది చాలా థిక్గా చక్కగా తయారైంది. ఇలా మనకి కొంచెం థిక్నెస్తో కర్రీ చాలా గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటే కర్రీ యొక్క ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. పూరి అలాగే దోశ, చపాతీలోకి ఇలాంటి కర్రీని మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు చాలా బాగుంది అంటారు. మీరు వన్స్ ట్రై చేసిన తర్వాత మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.